నమస్కారం. మనమందరం స్కూల్కి వెళ్ళాం కదా. అవునవును. కొన్ని క్లాసులు భలే గుర్తుంటాయి, కొన్ని అసలు గుర్తుండవు. ఎందుకలా? మంచి ప్రశ్న. కేవలం టీచర్ చెప్పింది విని నోట్స్ రాసుకుని పరీక్షలో రాసేయడం ఇదేనా నేర్చుకోవడమంటే? చాలామందికి అదే అనుభవం. కొన్నిసార్లు బోరు కొడుతోంది కదా, కాని కొన్నిసార్లు ఏదో ఒక ప్రశ్న మన మనసులో మెదులుతుంది. దాన్ని గురించి వెతుకుతున్నప్పుడు సమయమే తెలియదు. అవును. ఈరోజు మనం ఆ రెండో రకం అభ్యాసం గురించి లోతుగా చర్చిద్దాం. తరగతి గదిని ఒక సాహసయాత్రలా ఎలా మార్చాలి అనే దానిపై కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. అవును. ఈరోజు మన చర్చ అంతా ఆ పద్ధతుల గురించే. విద్యార్థుల మెదళ్లకు మేతవేసి వాళ్లను చురుకుగా పాల్గొనేలా చేసే 3 ముఖ్యమైన విధానాలు. అవేంతో చెప్పండి. అన్వేషణాత్మక అభ్యాసం అంటే ఇన్క్వైరీ బేస్డ్ లెర్నింగ్. ఓకే. తర్వాత ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇంకా సర్వే పద్ధతి. సర్వే పద్ధతి కూడానా? ఆసక్తికరంగా ఉంది. అవును. ఇవి కేవలం పుస్తకాల్లోని పేర్లు కాదు, తరగతి గదిని ఒక ప్రయోగశాలగా మార్చే వ్యూహాలన్నమాట. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది, ముఖ్యంగా టీఈటీ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు. అవును, వాళ్ళకిది చాలా ముఖ్యం. లేదా తమ బోధనలో కొత్తదనం తీసుకురావాలనుకునే ఉపాధ్యాయులకు కూడా ఈ చర్చ ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం. మొదటిది అన్వేషణాత్మక అభ్యాసం. ఇన్క్వైరీ బేస్డ్ లెర్నింగ్. ఆ పేరు వినగానే ఏదో డిటెక్టివ్ కథలా అనిపిస్తోంది నాకు. అసలు తరగతి గదిలో ఇది ఎలా పనిచేస్తుంది? మీరన్నది నిజమే. ఇది ఒక రకంగా విద్యార్థులను నాలెడ్జ్ డిటెక్టివ్లుగా మారుస్తుంది. ఓ. దీని వెనుక ఉన్న అసలు ఆలోచన చాలా సింపుల్. సమాధానాలు చెప్పే బదులు సరైన ప్రశ్నలడగడం నేర్పించడం. ప్రశ్నలడగడం నేర్పించడమా? అవును. విద్యార్థులు తమంతట తాముగా ప్రశ్నలు వేసుకుంటారు, వాటికి సమాధానాలు వెతుక్కుంటూ అన్వేషిస్తారు. అంటే వాళ్లలో సహజంగా ఉండే కుతూహలాన్ని వాడుకోవడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం డైవర్జెంట్ థింకింగ్తో పోల్చవచ్చు. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒకే సమస్యకు 10 రకాల పరిష్కార మార్గాలను అన్వేషించడం. బ్రెయిన్ స్టార్మింగ్ లాంటిది. బుర్రకు పదును పెట్టడం. అంటే ఒకే దారిలో కాకుండా పలదారుల్లో ఆలోచించడం. బాగుంది. అయితే ఇందులో కూడా రకాలున్నాయంటున్నారు కదా? అవును, కొన్ని విభిన్న విధానాలున్నాయి. అవన్నీ ఒకేలా ఉంటాయా లేక తేడాలున్నాయా? తేడాలున్నాయి. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే లేగో ఇటుకలతో పోల్చవచ్చు. ఓ, లేగోతోనా? బావుందే. అవును. మొదటిది నిర్మిత అన్వేషణ అంటే స్ట్రక్చర్డ్ ఇన్క్వైరీ. ఓకే. ఇది లేగో కిట్ కొన్నట్లు. దాంట్లో ఏ ఇటుకలు వాడాలో, ఎలా కట్టాలో స్టెప్ బై స్టెప్ సూచనలుంటాయి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవును. ఇక్కడ టీచర్ ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా ఒక పద్ధతిని నిర్దేశిస్తారు. విద్యార్థులు ఆ దారిలో నడవాలి. ఓకే, అది చాలా నియంత్రణతో కూడుకున్నది. మరి తర్వాత? రెండవది మార్గదర్శక అన్వేషణ గైడెడ్ ఇన్క్వైరీ. ఇది లేగో కిట్ బాక్స్ మీద ఉన్న బొమ్మను చూసి కట్టడం లాంటిది. ఆసక్తికరంగా ఉంది. మీకు చివరికి ఏం తయారు చేయాలో తెలుసు, కానీ ఎలా చేయాలో మీరే ఫిగరింగ్ అవుట్ చేయాలి. అంటే టీచర్ ఒక పెద్ద ప్రశ్న ఇస్తారు. అవును, కానీ సమాధానం వెతికే మార్గాన్ని విద్యార్థులే ఎంచుకోవాలి. టీచర్ అవసరమైనప్పుడు చిన్న చిన్న సూచనలు ఇస్తూ ఉంటారు. ఇక చివరిది పూర్తి స్వేచ్ఛనిచ్చేదే అయి ఉంటుంది. ఖచ్చితంగా. చివరిది ఓపెన్ ఎండెడ్ అన్వేషణ. ఓపెన్ ఎండెడ్. ఇదొక పెద్ద సంచి నిన్న లేగో ఇటుకలు ఇచ్చి వీటితో ఏదైనా ఒక సమస్యను పరిష్కరించే వస్తువును తయారు చేయండి అని చెప్పడం లాంటిది. వావ్. ఇక్కడ ప్రశ్నలు విద్యార్థులే రూపొందించుకుంటారు, అన్వేషణ మార్గాన్ని వాళ్లే నిర్దేశించుకుంటారు. ఇది అత్యంత సృజనాత్మకతకు దారితీస్తుంది. ఆ లేగో పోలికతో చాలా స్పష్టత వచ్చింది. ఇది వినడానికి చాలా బావుంది. విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వడం, కుతూహలాన్ని పెంచడం. కానీ ఒక ప్రాక్టికల్ ప్రశ్న అడగండి. ఒక క్లాస్లో 30-40 మంది పిల్లలున్నప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్లకు నచ్చిన ప్రశ్నలు వేసుకుని వేర్వేరు దారుల్లో వెళ్తుంటే అదంతా గందరగోళంగా వారదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. టీచర్కు కంట్రోల్ తప్పుతుందనే భయముండదా? చాలామంది టీచర్లు దీని గురించి ఆందోళన చెందుతారు. ఇది గందరగోళంలో అనిపించవచ్చు, కానీ నిజానికిది నియంత్రిత గందరగోళం. కంట్రోల్డ్ కేయాస్. అవును. ఇక్కడే ఉపాధ్యాయుడి పాత్ర మారుతుంది. వాళ్ళు సేజ్ ఆన్ ద స్టేజ్ లా కాకుండా గైడ్ ఆన్ ద సైడ్ లా మారాలి. అంటే వేదికపై పండితుడిలా కాకుండా పక్కన ఉండి మార్గనిర్దేశం చేసే వ్యక్తిలా. సరిగ్గా చెప్పారు. వాళ్ల పని సమాధానాలు చెప్పడం కాదు, విద్యార్థులు సరైన దారిలో వెళ్తున్నారా లేదా అని గమనించడం. అవసరమైన చోట వాళ్ల ఆలోచనలను సరైన దిశలో పెట్టడం. అర్థమైంది.
అంటే అధికారాన్ని వదులుకోవడం కాదు, అధికారాన్ని పంచుకోవడం లాంటిది. అవును. సరే, ఈ అన్వేషణలో విద్యార్థులు చాలా ఆలోచనలు, ఐడియాలు పుట్టిస్తారు. అది డైవర్జెంట్ థింకింగ్ అనన్నారు. అవును. మరి ఆ పుట్టిన ఐడియాలన్నిటినీ ఏం చేయాలి? వాటిని గాలికి వదిలేయడమేనా? లేక వాటితో ఏదైనా నిర్దిష్టంగా చెయ్యాలా? ఇక్కడే మన రెండవ పద్ధతి వస్తుందేమో. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అన్వేషణాత్మక అభ్యాసం ఒక అద్భుతమైన బ్రెయిన్ స్టార్మింగ్ సాధనం. కానీ ఆ ఆలోచనలకు ఒక రూపమివ్వాలి కదా. అక్కడికే వస్తున్నాను. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాస్తవ ప్రపంచంలో ఒక పని పూర్తి చెయ్యాలి కదా. అక్కడికి వస్తుంది మన రెండవ పద్ధతి, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం. పీబీఎల్. అవును, ఇది అన్వేషణకు కొనసాగింపులాంటిది. ఇక్కడ విద్యార్థులు ఒక సంక్లిష్టమైన ప్రశ్నకు లేదా వాస్తవ ప్రపంచ సమస్యకు పరిష్కారంగా ఒక ప్రాజెక్టుపై పనిచేస్తారు. అంటే అన్వేషణలో ఆలోచనలు విస్తరిస్తే ప్రాజెక్టులో ఆ ఆలోచనలన్నీ ఒకచోట కేంద్రీకృతమవుతాయన్నమాట. ఖచ్చితంగా. దీన్నే మనం కన్వర్జెంట్ థింకింగ్ అంటాం. కన్వర్జెంట్ థింకింగ్ అంటే అందుబాటులో ఉన్న వాస్తవాలు, డేటా, తర్కాన్ని ఉపయోగించి ఒక సరైన సమాధానం లేదా ఒక ఉత్తమ పరిష్కారం వైపు ప్రయాణించడం. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. అనుకుందాం, ఒక 7వ తరగతి విద్యార్థులకు మన పాఠశాలలో నీటి వృధాను ఎలా అరికట్టాలి అనే ప్రాజెక్ట్ ఇచ్చాం. ఓకే, ఆసక్తికరంగా ఉంది. వాళ్ళేం చేస్తారు? మొదట వాళ్ళు అన్వేషణాత్మక పద్ధతిని వాడతారు. ప్రశ్నలు వేసుకుంటారు. అవును, స్కూల్లో నీళ్లు ఎక్కడెక్కడ వృధా అవుతున్నాయి, రోజుకు ఎంత నీరు వృధా అవుతోంది, దాన్ని ఆపడానికున్న మార్గాలేంటి, ఇలా. రైట్. తర్వాత వాళ్ళు డేటా సేకరిస్తారు, బృందాలుగా విడిపోయి ఒక పరిష్కారాన్ని డిజైన్ చేస్తారు. బహుశా వాళ్ళు లీక్ అవుతున్న కుళాయిలను బాగుచేయడానికి ఒక ప్లాన్, లేదా నీటి పొదుపుపై అవగాహన కల్పించడానికి పోస్టర్లు, వీడియోలు. అద్భుతం. ప్రాజెక్ట్ చివర్లో వాళ్ళు తమ పనిని స్కూల్ అసెంబ్లీలో ప్రదర్శిస్తారు. చూసారా, కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, నిజంగా ఒక సమస్యను పరిష్కరించారు. ఇది కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడంలా లేదు. టీం వర్క్, కమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్, ఇలా ఎన్నో జీవిత నైపుణ్యాలను కూడా నేర్చుకుంటున్నారు. అదే దీనిలోని గొప్పతనం. మన సమాచారంలో గోల్డ్ స్టాండర్డ్ పీబీఎల్ అని ఒక మాట ఉంది. అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఏదో సరదా కోసం చేసే యాక్టివిటీకి, ఒక లోతైన అభ్యాస అనుభవానికి మధ్య తేడాను చెప్పేదే ఈ గోల్డ్ స్టాండర్డ్. దీనికి కొన్ని ప్రమాణాలున్నాయన్నమాట. అవును, ఇందులో చాలా అంశాలున్నాయి, కాని 2 ముఖ్యమైనవి. ఒకటి ప్రామాణికత. ఆథెంటిసిటీ. అంటే ఆ ప్రాజెక్ట్ వాస్తవ ప్రపంచానికి, విద్యార్థుల జీవితాలకు సంబంధమున్నది ఉండాలి. ఓకే. రెండవది ప్రజల ముందు ఉత్పత్తి, పబ్లిక్ ప్రాడక్ట్. అంటే కేవలం టీచర్కు చూపించడం కాకుండా? అవును, వాళ్ల పనిని తరగతి బయట ప్రపంచానికి, అంటే ఇతర విద్యార్థులకు, తల్లిదండ్రులకు లేదా సమాజానికి ప్రదర్శించాలి. ఇది వాళ్లలో బాధ్యతను, తాము చేసే పనిపై గర్వాన్ని పెంచుతుంది. బావుంది. అయితే ఇక్కడ కూడా నాకొక ప్రాక్టికల్ సందేహం ఉంది. చెప్పండి. గ్రూప్ ప్రాజెక్టులు అంటేనే చాలాసార్లు ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తారు, మిగతా వాళ్లు ఖాళీగా ఉంటారు. కానీ మార్కులు మాత్రం అందరికీ సమానంగా వస్తాయి. ఇది గ్రూప్ ప్రాజెక్టులలో అతి పెద్ద సవాలు. ప్రక్రియకు కూడా మార్కులు వేయాలి. ప్రాసెస్కి కూడా మార్కులా? అవును, ప్రతి విద్యార్థి యొక్క పంగళిపును అంచనా వేయాలి. ఉదాహరణకు, ప్రతి ఒక్కరూ ఒక వర్క్ డైరీ మెయింటైన్ చేయమని చెప్పొచ్చు. లేదా గ్రూప్లోనే ఒకరికొకరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవటం. ఎగ్జాక్ట్లీ. పీర్ ఎవాల్యుయేషన్ పద్ధతిని వాడొచ్చు. దీనివల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు. చాలా బావుంది. ఇప్పుడు మనం అన్వేషణ ద్వారా ఐడియాలు సంపాదించాం, ప్రాజెక్ట్ ద్వారా వాటికొక రూపమిచ్చాం. అవును. ఇందాకటి నీటి సంరక్షణ ప్రాజెక్ట్ ఉదాహరణలో వాళ్ళు డేటా సేకరించాలి అన్నారు. అవును అన్నాను. అంటే స్కూల్లోని ఇతర విద్యార్థులు నీటిని ఎలా వాడుతున్నారో తెలుసుకోవాలి. దీనికోసం వాళ్లు ప్రశ్నలు అడగాలి. ఇది మన మూడో పద్ధతి అయిన సర్వే పద్ధతికి దారితీస్తుందా? అద్భుతమైన కనెక్షన్. అవును, అక్కడికే వస్తున్నాం. సమాచారాన్ని సేకరించడానికి, ముఖ్యంగా ప్రజల అభిప్రాయాలు, అలవాట్లు తెలుసుకోవడానికి మనం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన సాధనం సర్వే పద్ధతి. ఓకే. ఇది కేవలం పరిశోధకులు వాడేదే కాదు, విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం వాస్తవ ప్రపంచ డేటాను సేకరించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంటర్వ్యూలు, క్వశ్చనీర్లు, పరిశీలన వంటివి ఉంటాయి. సర్వే చేయడమంటే కొన్ని ప్రశ్నలు రాసి అందరికీ ఇవ్వడమే కదా. ఇందులో పెద్దగా తెలుసుకోవాల్సిందేముంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు. కాదనుకుంటా. ఇందులో ఎదురయ్యే సవాళ్లేంటి? మీరు చెప్పింది నిజం. సర్వే డిజైన్ చేయడం ఒక కళ,
ఒక శాస్త్రం. ఇందులో చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన సమస్య బయాస్. పక్షపాతం. అవును. ఉదాహరణకు సోషల్ డిజైరబిలిటీ బయాస్ అని ఒకటుంది. అదెలా ఉంటుంది? అంటే ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో చెప్పకుండా సమాజం ఏది మంచిదనుకుంటుందో ఆ సమాధానం చెబుతారు. ఓ. మీరు రోజూ పళ్ళు తోముకుంటారా అని అడిగితే తోమకపోయినా అవునోనే చెబుతారు. నిజమే. ఎవరూ తమ గురించి తక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇది సర్వే ఫలితాలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది. ఇంకొక పెద్ద సమస్య నాన్ రెస్పాన్స్ రేట్. అంటే స్పందించని వారి శాతం. అవును. మనం 100 మందికి సర్వే పంపిస్తే కేవలం 20 మందో 30 మందో స్పందించవచ్చు. అప్పుడు మరి ఆ స్పందించిన 20 మంది అభిప్రాయాలే మొత్తం 100 మంది అభిప్రాయాలు అని చెప్పగలమా? చెప్పలేం. చెప్పలేం. బహుశా ఆ అంశంపై తీవ్రమైన అభిప్రాయాలున్నవాళ్లు మాత్రమే స్పందించి ఉండొచ్చు. అందుకే మంచి సర్వే డిజైన్ చేయడం చాలా ముఖ్యం. స్పష్టంగా ఉంది. సరే, ఇప్పటివరకు మనం 3 విభిన్నమైన పద్ధతులను చాలా లోతుగా చూశాం: అన్వేషణ, ప్రాజెక్ట్, సర్వే. అవును. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడ కోణం నుండి ఆలోచిస్తే ఈ మూడింటినీ ఒక టీచింగ్ టూల్ కిట్లా అనుకోవచ్చా? చాలా మంచి పోలిక. ఇది నిజంగా ఒక టూల్ కిట్ లాంటిదే. ఏ పనిముట్టుని ఎప్పుడు వాడాలి అని ఎలా నిర్ణయించుకోవాలి? ఆలోచింపచేయడమైతే మీ టూల్ కిట్ నుండి అన్వేషణాత్మక అభ్యాసం అనే పనిముట్టును తీయాలి. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ కోసం. అవును. అదే మీ లక్ష్యం. విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమైతే అప్పుడు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం. సరిగ్గా చెప్పారు. ఇక మీ లక్ష్యం ఒక పెద్ద సమూహం నుండి అభిప్రాయాలను లేదా డేటాను సేకరించడమైతే మీరు సర్వే పద్ధతిని ఉపయోగించాలి. అది ప్రాజెక్ట్లో ఒక భాగం కావచ్చు. ఖచ్చితంగా. తరచుగా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంలో ఒక భాగంగా ఉంటుంది. ఈ పద్ధతులన్నీ విద్యార్థిని కేంద్రంగా చేసుకుని రూపొందించినవి. ఉపాధ్యాయుడు చెప్పడం, విద్యార్థి వినడం అనే పాత పద్ధతికి ఇవి పూర్తిగా భిన్నమైనవి కదా? అవును. అందుకేనేమో టీఈటీ పరీక్షలోని శిశు వికాసం మరియు పెడగాజీ విభాగంలో వీటికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా. ఆధునిక విద్యా విధానమంతా విద్యార్థి కేంద్రీకృత అభ్యాసం చుట్టూనే తిరుగుతోంది. బట్టి చదువుల నుండి బయటకు రావటం. అవును. బట్టి చదువుల నుండి విశ్లేషణాత్మక ఆలోచనల వైపు విద్యార్థులను నడిపించడమే లక్ష్యం. కాబట్టి కాబోయే ఉపాధ్యాయులు ఈ పద్ధతులను కేవలం పరీక్షల కోసం కాకుండా వాటి వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే వాళ్లు తరగతి గదిలో నిజమైన మార్పును తీసుకురాగలరు. అవునవును. ఈరోజు మన చర్చ అద్భుతంగా సాగింది. కేవలం సిద్ధాంతాల గురించి కాకుండా వాటి ఆచరణ, వాటిలోని సవాళ్లు, అవును, వాటి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా లోతుగా మాట్లాడుకున్నాం. అన్వేషణలోని కుతూహలం నుండి ప్రాజెక్ట్లోని సృష్టి వరకు, సర్వేలోని సమాచార సేకరణ వరకు ప్రతి పద్ధతి అభ్యాస ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందని అర్థమైంది. ముగించే ముందు ఒక్క నిమిషం, నాకో ఆలోచనొచ్చింది. చెప్పండి. మనం ఈ పద్ధతులన్నిటినీ అధికారిక విద్య అంటే స్కూళ్ళు, కాలేజీల కోణంలోనే చర్చించాం కదా? అవును. కానీ ఒకసారి ఆలోచించండి. ఈ సూత్రాలను మన దైనందిన జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు కదా? ఎలా? ఆఫీస్లో ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వస్తే దాని గురించి అన్వేషించి ఒక చిన్న ప్రయోగాత్మక ప్రాజెక్ట్ చేయడం ద్వారా త్వరగా నేర్చుకోలేమా? నిజమే. లేదా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక సంక్లిష్టమైన ఆర్టికల్ చదివినప్పుడు దానిపై మనమే కొన్ని ప్రశ్నలు వేసుకుని అన్వేషించి దాన్ని లోతుగా అర్థం చేసుకోలేమా? వావ్! ఇది చాలా మంచి పాయింట్. బహుశా జీవితాంతం నేర్చుకోవడమంటే ఇదేనేమో. సమర్థవంతమైన అభ్యాసానికి తరగతిగది ఒక్కటే వేదిక కానవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక పెద్ద తరగతిగది.